ఆర్సీబీ కి సంబంధించిన ఇంపార్టెంట్ ఐపీఎల్ అప్డేట్, అది కూడా కెమ్రన్ గ్రీన్ కి సంబంధించింది. అలాగే కేకేఆర్ కెప్టెన్ ఎవరో తెలిసిపోయింది. దాంతో పాటుగా లక్నో సూపర్ జైంట్స్ కెప్టెన్ కేఎల్ రాహుల్ ఒక కొత్త ప్లాన్ తో 2024 ఐపీఎల్ లో బరిలో దిగబోతున్నాడు. సో ఆ అప్డేట్స్ అని తెలుసుకుందాం. వీడియో మొత్తం చూడండి అండ్ టెలిగ్రామ్ ఛానల్లో తప్పకుండా జాయిన్ అవ్వండి. ఇప్పుడు మనం ఈ వీడియోలో చూస్తున్న చాలా అప్డేట్స్ మనం ముందే టెలిగ్రామ్ ఛానల్లో ప్రొవైడ్ చేశాం. సో మినిట్ టు మినిట్ బ్రేకింగ్ అప్డేట్స్ అనేవి మీకు టెలిగ్రామ్ లోనే దొరుకుతాయి. డిస్క్రిప్షన్ బాక్స్ లో లింక్ ఉంది, వెంటనే వెళ్ళి జాయిన్ అవ్వండి, మిస్ అవ్వకండి. సో ఫస్ట్ అప్డేట్ ఏంటి అంటే కేకేఆర్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కన్ఫర్మ్ అయిపోయింది. మనం కూడా ఒక అప్డేట్ ఇచ్చామన్నమాట. గౌతమ్ గంభీర్ కొత్త మెంటర్ నితీష్ రాణాను కెప్టెన్ గా చేయాలనుకుంటున్నాడు అని చెప్పి ఒక వీడియో కూడా చేశాము, మీరందరూ చూశారు. సో ఇప్పుడు ఆ కాంట్రవర్సీకి వాళ్ళు పుల్ స్టాప్ పెట్టేశారనమాట. అంటే శ్రేయస్ అయ్యర్ ఈజ్ అవర్ కెప్టెన్ అని చెప్పి అఫీషియల్ గా కేకేఆర్ టీం అనౌన్స్ చేసింది. అండ్ అలాగే నితీష్ రాణా వైస్ కెప్టెన్ గా టీమ్ లో ఉండబోతున్నాడు. యాక్చువల్ గా ఇదే జరగాలని నేను కూడా కోరుకున్నాను, ఎందుకంటే శ్రేయస్ అయ్యర్ కెప్టెన్ గా ఉండడానికి డిజర్వ్డ్ క్యాండిడేట్ అండ్ చాలా ఎక్స్పీరియన్స్ ఉందని చెప్పుకున్నాము. సో ఇప్పుడైతే కేకేఆర్ ఫ్యాన్స్ కూడా చాలా మంది హ్యాపీ ఫీల్ అయి ఉంటారు శ్రేయస్ అయ్యర్ కెప్టెన్ అయినందుకు. ఇక నెక్స్ట్ మరో బిగ్గెస్ట్ అప్డేట్ ఆర్సీబీ కెమ్రన్ గ్రీన్ కి సంబంధించింది. సో ముంబై ఇండియన్స్ దగ్గర నుంచి కెమ్రన్ గ్రీన్ ని ట్రేడ్ చేసుకుంది ఆర్సీబీ. సో ఆర్సీబీ కెమ్రన్ గ్రీన్ ని ఎందుకు టీంలోకి తీసుకుంది మనం ఒక అప్డేట్ చూసాము. సో అతన్ని ఫినిషర్ గా అండ్ అలాగే మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ గా యూజ్ చేసుకోవాలనుకుంటున్నట్టు ఫ్యాఫ్ డు ప్లెసిస్ స్వయంగా చెప్పాడు. అయితే ఒక ఇంటర్వ్యూలో కెమ్రన్ గ్రీన్ మాట్లాడుతూ తనకి స్టేజ్ 2 క్రానిక్ కిడ్నీ ఇష్యూ ఉందని చెప్పాడు. ఎప్పుడైతే ఈ న్యూస్ బయటకు వచ్చిందో అప్పటి నుంచి ఆర్సీబీ ఫ్యాన్స్ భయపడడం స్టార్ట్ చేశారు. అంటే అన్ని కోట్లు పెట్టి ట్రేడ్ చేసుకుంటే ఇక ఐపీఎల్ 2024 లో కెమ్రన్ గ్రీన్ ఆర్సీబీ టీంలో ఉండడా అని భయపడ్డారు. దాంతో పాటుగా చాలా న్యూస్లు బయటకు వచ్చాయన్నమాట, 2024 ఐపీఎల్ కెమ్రన్ గ్రీన్ ఆడాడు అని చెప్పి. బట్ ద బెస్ట్ అప్డేట్ ఏంటి అంటే ఫస్టే చెప్పేస్తున్నాను, కెమ్రన్ గ్రీన్ 2024 ఐపీఎల్ ఆర్సీబీ తరపున ప్రతి ఒక్క మ్యాచ్ ఆడి తీరుతాడు. ఒకవేళ మిస్ అయితే తనకున్న ప్రాబ్లం వల్ల కాదు, అంటే కిడ్నీ ఇష్యూ వల్ల కాదు, ఏదైనా ఇంజురీ వల్ల మాత్రమే మ్యాచెస్ మిస్ అవ్వచ్చు. ఎందుకు అంటే స్టేజ్ 2 క్రానిక్ కిడ్నీ ఇష్యూ అతనికి ఉంది. అయితే ఇది ఇప్పుడు మధ్యలో వచ్చింది కాదు, తనకు చిన్నప్పటి నుంచి ఉందన్నమాట. అండ్ క్రానిక్ అంటే ఏంటి అంటే ఒక పర్సన్ కి ఏదైనా డిసీజ్ వస్తే ఆ డిసీజ్ ఎక్కువ రోజులు వాళ్ళతో ఉంటుంది అండ్ అలాగే అది లైఫ్ టైం కూడా ఉండొచ్చు. సో వాళ్ళు దాంతో పోరాడుతూనే ఉండాలి. ఇప్పుడు కెమ్రన్ గ్రీన్ చేస్తోంది కూడా అదే అనమాట. సో ఎప్పటి నుంచే తనకు ఆ ఇష్యూ ఉంది, దానికి ట్రీట్మెంట్ తీసుకుంటూనే ఉన్నాడు. అంటే స్టేజ్ 2 లో ఉంది కదా, అది ముందుకు వెళ్లకుండా స్టేజ్ 4 స్టేజ్ 5 కి అక్కడికి వెళ్తే సర్జరీస్ చేయించుకోవాల్సి వస్తుంది అనమాట. అలా కాకుండా తను దాంతో పోరాడుతూనే ఉన్నాడు అనమాట. సో దీనివల్ల వచ్చిన ప్రాబ్లం ఏమీ లేదు, తను ఐపీఎల్ కి అవైలబుల్ లో ఉంటాడు. అండ్ ప్రెసెంట్ జరుగుతున్న ఒక టెస్ట్ సిరీస్ అంటే తర్వాత జరగబోయే కొన్ని మ్యాచ్లకు కూడా కెమ్రన్ గ్రీన్ ఫుల్ ఫిట్ గా అవైలబుల్ లో ఉన్నాడు. సో ఆర్సీబీ ఫ్యాన్స్ భయపడాల్సిన పనే లేదు. అండ్ ఇంకొక ఆర్సీబీ అప్డేట్ ఏంటి అంటే బెంగళూరులో ఆర్సీబీ ట్రైనింగ్ క్యాంప్ ని స్టార్ట్ చేసేసింది. అక్కడ ట్రయల్స్ కూడా జరుగుతున్నాయన్నమాట. అంటే ఆక్షన్ కి ముందు వాళ్ళు కొంతమంది ప్లేయర్స్ ని పిలిచి అంటే వాళ్ళ ప్లేయర్స్ ఎవరైనా టీమ్స్ లో ఉండరు కదా, వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తున్నారు. సో ఆక్షన్ లో ఎలాంటి ప్లేయర్స్ ని టార్గెట్ చేయాలి అని చెప్పి అక్కడ ట్రయల్స్ జరుగుతున్నాయి. ఇక నెక్స్ట్ కేఎల్ రాహుల్ అప్డేట్. సో ఆల్రెడీ తెలిసే ఉంటుంది, కేఎల్ రాహుల్ ఈ 2024 ఐపీఎల్ లో మిడిల్ ఆర్డర్ లో బ్యాటింగ్ చేయాలనుకుంటున్నాడు. ఈ విషయాన్ని స్వయంగా టీమ్ మేనేజ్మెంట్ తో డిస్కస్ చేశాడు, వాళ్ళు ఒప్పేసుకున్నారు కూడా. సో మనం కేఎల్ రాహుల్ ని ఎప్పుడు ఓపెనర్ గానే చూస్తూ ఉంటాము, కానీ టోటల్ గా తన గేమ్ ప్లాన్ ని ఓన్లీ ఐపీఎల్ కోసం కాదు, తను లాంగ్ టర్మ్ లో చేంజ్ చేయాలనుకుంటున్నాడు. ఎందుకు అంటే టీమిండియాలో తనక ఓపెనర్ గా బ్యాటింగ్ చేసే ఛాన్స్ లేదు, పైన పోటీ బాగా పెరిగిపోయింది. సో తను ఆల్రెడీ ఇన్స్ట్రక్షన్స్ పాస్ చేశాడనమాట బీసీసీఐ కూడా, నేను ఇప్పటి నుంచి మిడిల్ ఆర్డర్ లోనే ఆడతాను అండ్ వికెట్ కీపర్ లాగా ఆడతాను. సో అప్పుడు ఏమవుతుందంటే అతను ఖచ్చితంగా వికెట్ కీపర్ లా టీంలో ఉంటాడు అండ్ ఆ ప్లేస్ కి కూడా తక్కువ పోటీ ఉంటుంది. సో ఆ విధంగా కేఎల్ రాహుల్ ఆలోచిస్తున్నాడు. సో దాన్ని అలాగే కంటిన్యూ చేస్తూ ఇప్పటి నుంచి ఐపీఎల్ లో మనకు మిడిల్ ఆర్డర్ లో కనిపిస్తాడు. సో ఇక్కడే మనకు ఒక మాస్టర్ మూవ్ కనిపిస్తుంది లక్నో సూపర్ జైంట్స్ ది. దేవదత్ పడికల్ ని ఎందుకు ట్రేడ్ చేసుకున్నారు అని చెప్పి డౌట్ వచ్చింది. అంటే ఒకవేళ ఆడిస్తే 1 డౌన్ లో ఆడించాలి లేదా ఓపెనర్ గా ఆడించాలి. సో కేఎల్ రాహుల్ ఈ డెసిషన్ తీసుకున్నాడు కాబట్టి వాళ్ళు ట్రేడ్ చేసుకున్నారు. ఐపీఎల్ లో మనం దేవదత్ పడికల్ ని లక్నో సూపర్ జైంట్స్ తరపున ఓపెనర్ గా చూడబోతున్నాం. సో ఇవన్నమాట ఐపీఎల్ బ్రేకింగ్ అప్డేట్స్. సో మరి ఇలాంటి అప్డేట్స్ కోసం తప్పకుండా టెలిగ్రామ్ ఛానల్ లో జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ సపోర్టింగ్ మీ. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.